ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఒక్క మనుషుని అవిధేయత వల్ల అందరూ అవిధేయులుగా పిలువబడ్డారు. ఒక్క మనుషుని విధేయత వల్ల అందరూ నీతిమంతులుగా పిలువబడుతున్నారని. సో ఇది ఎవరి గురించి చెప్పబడతా ఉందంటే, ఆదాము చేసిన పాపము అందరి మీదికి అవిధేయతను తీసుకొని వచ్చింది. అదే యేసు ప్రభు వచ్చి మన కోసం చేసిన బలియాగము మనందరినీ నీతిమంతులుగా తీరుస్తూ ఉంది. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చా? మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చా? నో. మనము ఒక ఈజీ గోయింగ్ కల్చర్లో జీవిస్తూ ఉన్నాము. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికే కాలంలో, లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఇష్టం వచ్చిన వస్త్రధారణ, ఇష్టం వచ్చిన రీతిగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇష్టాలను క్రియేట్ చేసుకునే పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో దేవుని కొరకు, ఆయన రాకడ వరకు మనము నమ్మకంగా ఉండాలా, నీతిమంతులుగా మనం జీవించాలా. ఎందుకంటే ఈ లోకంలో మనం చేసే మంచి పని కానీ చెడ్డ పని కానీ ఒకరోజు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఈరోజు ఇష్టం వచ్చినట్టు బ్రతికేసామా అని కాదు, కానీ ఒకరోజు దేవునికి అకౌంట్ మనం చెప్పాలి, ఈ లోకంలో ఏ విధంగా బ్రతికామో. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనము ఇష్టానుసారంగా బ్రతకకూడదు, కానీ దేవునికి విధేయత చూపిస్తూ, దేవునికి నమ్మకస్తులుగా, ఫెయిత్ఫుల్గా మనము ఈ లోకంలో బ్రతకాలి. ఆయన రాకడలో మనం ఎత్తబడాలి. ఆయన ఇచ్చే కిరీటాన్ని మనం పొందుకోవాలి. నిత్య జీవంలో మనము అడుగు పెట్టాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.